మెదక్ జిల్లా నార్సింగి మండలం షేర్పల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లేశంతో పాటు రమేష్, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణగౌడ్, గోవర్ధన్, నవీన్, స్వామి, ప్రభాకర్, మల్లేశం, అజయ్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, సభ్యులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. కష్టపడి చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి పోయినటువంటి వ్యక్తి కాబట్టి మన యువత కూడా మంచి సిద్ధాంతాలను కోరుకొని మంచి మార్గంలో నడిచి ఒక ప్రయోజకులు కావాలని నా ఆకాంక్ష. కాబట్టి అందరూ కూడా యువజన సంఘం సభ్యులు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ గ్రామస్థాయి నుంచి మనం పోతుంటేనే తెలుస్తుంటుంది కాబట్టి అందరూ చేయాలని నేను యువజన సంఘం సభ్యులకు విన్నవిస్తున్నాను. మరి తను అంబేద్కర్ ముఖ్యంగా ఏప్రిల్ 14 అనగానే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, అది మన గ్రామంలో గొప్పగా జరుపుకోవడం అనేది మనందరికీ కూడా అది గర్వకారణం. మనం స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే డాక్టర్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులు, మనకు కల్పించిన గౌరవం ఇదంతా కూడా ఒక మహనీయుని ఒక ఆలోచన విధానం అని ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి గ్రామంలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, ఈ బానిసత్వం అనేది స్వాతంత్రం ముందు బాగా ఉండే, ఇప్పటికి కూడా కొద్ది యువకులు మాత్రము కలిసిమెలిసి అందరూ సమానంగా ఉంటారు. ఈ గ్రామం ఎందున కులమత భేదాలకు అతీతంగా ఉంటారు. కాబట్టి కొన్ని గ్రామాలలో ఏంటంటే అంబేద్కర్ రాసిన సిద్ధాంతాల ప్రకారం కొన్ని గ్రామాలలో మెదలరు. మీరు ఎస్సీలు, మేము బీసీలము, మేము రెడ్డిలము అనే రకంగా ఉంటారు. కానీ మన గ్రామం యందు మాత్రము సరి అయిన విధంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎస్సీ అనేది లేదు. గ్రామ పెద్దలకు మరియు యువకులకు అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా మనం ఎందరో మహనీయుల గురించి తెలుసుకుంటున్నాము. అంబేద్కర్ గురించి ఆయన జీవిత చరిత్ర మనం ఆల్రెడీ చరిత్ర పుస్తకం అయితే జీవిత విషయాలు సత్యాలు తెలుసుకున్నప్పుడు అందులో ఉన్న జరిగింది సరే అంబేద్కర్ ఏ కష్టాలు పడ్డాడు మొత్తంలో మనం చెప్తాం. మరే నువ్వు ముందుకు పోరా అంటే ఏం చెప్తున్నాము, నాకు ఇది లేదు, నాకు అది లేదు. అంబేద్కర్ గారు పాఠశాలకు వెళ్ళినప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.